రావాలి. దేవుని వాక్యం చదివితే కదా దేవుని హృదయం మనకు అర్థమయ్యేది. దేవుని స్తోత్రం చెప్పండి. నీవు దేవుని వాక్యం చదవకుండా దేవుని హృదయానుసారుడిగా నేను మారలేము. దావీదు దేవుని హృదయానుసారుడు అని రాయబడింది. కారణం ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ఆయన దివారాత్రం అంటే దినములో 3 సార్లు దేవుని వాక్యాన్ని ధ్యానము చేస్తూ మొరపెడుతున్నాడు. ధ్యానము చేయటం అంటే అర్థం ఏంటంటే ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఒక విషయాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దీనికి సంబంధించి ఇంకా ఎక్కడెక్కడ వాక్యము ఉంది అని వెతుక్కోవటమే ధ్యానం చేయటము అని అర్థం. ఈ వాక్యాన్ని చదివేసి ఆహా అయిపోయిందని చెప్పి మనం మెదలకుండా కూర్చునేది కాదు. ఒక వాక్యాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు దానికి సంబంధించి ఇంకా ఎక్కడ రిఫరెన్స్లు ఉన్నాయి, ఎక్కడ ఈ మాటలకు సంబంధించిన ఆనవాళ్ళు ఉన్నాయి, దాన్ని ఏమన్నారు అంటే ప్యాటర్న్స్